జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు. నదీ ఉపరితలం నుంచి 559 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ ఉంది. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎక్కువ ఎత్తు కలిగి ఉన్న ఈ రైల్వే వంతెన ఆ విశేషాలంటే ఒకసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్ను భారతదేశ రైల్వే నెట్వర్క్తో లింక్ చేయడం అనేది శతాబ్దం కిందటి కల. చీనాబ్ వంతెన ద్వారా భారత రైల్వే నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ అనుసంధానమైంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెనను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. చీనాబ్ నదిపై లోయలో 2 పర్వతాల్ని కలుపుతూ నిర్మించారు చీనాబ్ రైల్వే వంతెన. ఈ కొత్త రైలు మార్గం ద్వారా జమ్మూ శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఇకపై జమ్మూ నుంచి శ్రీనగర్ కేవలం 3 గంటల్లో చేరుకోవచ్చు. చీనాబ్ వంతెన చీనాబ్ నది సాధారణ నీటి మట్టానికి 359 మీటర్ల ఎత్తులో నిర్మితమైంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా మారింది. ఈ వంతెన జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉన్న బక్కల్, కౌరీ గ్రామాలను అనుసంధానిస్తుంది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టుతో భాగంగా చీనాబ్ వంతెనను కేంద్రం నిర్మించింది. భారీ భూకంపాలు, వరదల వంటి ప్రకృతి విపత్తుల్లో తట్టుకుని నిలిచేలా బలంగా దీన్ని నిర్మించారు. ఈ వంతెన ఎంత ఎత్తులో ఉంటుందంటే కుతుబ్ మీనార్, ఈఫిల్ టవర్ కంటే ఎక్కువనే చెప్పాలి. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ హైటు దీని సొంతం. ఢిల్లీలోని కుతుబ్ మీనార్ కంటే 5 రెట్లు ఎక్కువ ఎత్తును చీనాబ్ వంతెన కలిగి ఉంది. దాదాపుగా 2.86 కోట్ల కేజీల స్టీల్ను ఈ వంతెన నిర్మాణానికి వినియోగించారు. -10 డిగ్రీల సెల్సియస్ నుంచి మొదలుకొని గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతల్లో ఈ వంతెనను వాడుకోవచ్చు. 1.31 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ చీనాబ్ వంతెన నిర్మాణానికి కేంద్రం 1486 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. భారీ భూకంపాలు, వరదల వంటి ప్రకృతి విపత్తుల్లో తట్టుకుని నిలిచేలా బలంగా దీన్ని నిర్మించారు. ఈ రైలు మార్గానికి 132 ఏళ్ల క్రితం కాశ్మీరీ రాజు చేసిన ఆలోచనలకు 42 ఏళ్ల క్రితం బీజం పడింది. ఆ కల ఇప్పుడు నిజమైంది. ఎంతో విశిష్టతతో పాటుగా భారత ఇంజనీరింగ్ నైపుణ్యాలను రంగరించి ఈ వంతెనను నిర్మించారు. భారతీయ రైల్వేలో అద్భుతమైన మైలురాయిదని చెప్పవచ్చు. కశ్మీర్ను భారత్లోని మిగిలిన ప్రాంతాలతో కలపాలన్న శతాబ్దాల కల సాకారమైంది. అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు, భౌగోళిక సంక్లిష్టతలను కలిగి ఉన్న శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులు కలుపుతూ చీనాబ్ నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఎన్నో వింతలు, విశేషాలు కలిగి ఉన్న ఈ బ్రిడ్జి ఆలోచన సాకారమయ్యేందుకు 132 ఏళ్లు పట్టింది. దేశానికి స్వాతంత్ర్యం రాకమునుపు, దేశ విభజన జరగకముందు అప్పటి కశ్మీరీ రాజు రాజా హరిసింగ్ చేసిన ఆలోచన ఇది. ఇన్నాళ్లకు పూర్తయింది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్ నిర్మాణం కోసం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ రైలు మార్గానికి శ్రీకారం చేపట్టారు. కశ్మీర్కు రైలు మార్గం ఆలోచన మొదటగా 1892 మార్చి 1వ తేదీన మహారాజా ప్రతిపాదించారు. ఆ తరువాత 1898 జూన్లో సర్వేలు చేసేందుకు, ప్రాజెక్టు అమలు చేసేందుకు బ్రిటిష్ ఇంజనీరింగ్ సంస్థ ఎన్ఆర్ స్కాట్ అండ్ కోను నియమించారు. కశ్మీర్ను రైలు మార్గం కోసం పర్వతాలతో కూడిన కఠినమైన భూభాగాన్ని సర్వే చేసేందుకు 3 బ్రిటిష్ ఇంజనీర్లను నియమించారు. ఈ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మక నివేదికలు రెడీ చేసి దాన్ని అమలు చేసేందుకు ఈ ఇంజనీర్లను నియమించారు. అయితే 1898 నుంచి 1909 మధ్య 11 సంవత్సరాల్లో ఈ ఇంజనీర్ల టీం సిద్ధం చేసిన 3 నివేదికల్లో 2ంటిని తిరస్కరించారు. ఇందులో డిఏ ఆడమ్ సమర్పించిన మొదటి నివేదిక జమ్మూ కాశ్మీర్ మధ్య ఎలక్ట్రిక్ రైల్వేను సిఫార్సు చేసింది. ఇది ఇరుకైన 2.5 అడుగుల గేజ్ లైన్ స్టీమ్ లోకోమోటివ్స్ను కలిగి ఉంది. ఇది సవాలుతో కూడుకున్నది కావడంతో దీన్ని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత 1902లో WJ వెయిట్మన్ సమర్పించిన మరొక ప్రతిపాదన జీలం నది వెంట ఆబోటాబాద్ నుంచి కశ్మీర్ను కలిపే రైల్వే లైన్ను ప్రతిపాదించింది. దీన్ని కూడా రిజెక్ట్ చేశారు.
వైల్డ్ బ్లడ్ సమర్పించిన మూడవ ప్రతిపాదన రియాసీ ప్రాంతం గుండా చీనాబ్ నది మీదుగా రైల్వే అలైన్మెంట్ను సిఫార్సు చేసింది. ఈ నివేదికను ఆమోదించారు. ఆ తర్వాత 1925లో మహారాజా ప్రతాప్ సింగ్ మరణించడం, ఆ సమయంలో భారత స్వాతంత్ర్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో ఈ ప్రాజెక్టును శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రాజా ప్రతాప్ సింగ్ కన్న కలలు ఇప్పుడు సాకారమయ్యాయి. ఈ బ్రిడ్జి జీవితకాలం దాదాపుగా 120 సంవత్సరాలు అని ఇంజనీర్లు చెబుతున్నారు. దీనిపై గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో రైళ్లు వెళ్లే అవకాశం ఉంది. 1.31 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుమారుగా 1486 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. బ్రిడ్జి నిర్మాణం కోసం సుమారు 28,000 టన్నుల ఉక్కును వినియోగించినట్లు సమాచారం. 6 లక్షల బోల్టులు, 17 స్పాన్స్ వాడినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ బ్రిడ్జి రూపకల్పనలో 93 డెక్ సెగ్మెంట్లను వాడారు. ఒక్కో డెక్ బరువు సుమారుగా 85 టన్నులు ఉంటుందట. చీనాబ్ బ్రిడ్జి ఆర్చ్ పొడవు 480 మీటర్లు ఉంటుంది. ఆర్చ్ స్పాన్ 467 మీటర్లు. -20 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇప్పుడు అంటే 23 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తయింది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా లింక్ ప్రాజెక్టు అయిన ఈ బ్రిడ్జి ప్రారంభంలో భారత రైల్వే నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా అనుసంధానమవుతుంది.